చూడండి బా, వ్యవసాయ మార్కెట్ కమిటీ మదనపల్లి రెండో గేట్ ఇది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం వెహికల్స్ చూడండి, రోడ్డు బడువు మొత్తం అన్ని బండ్లన్నీ నిలబడిపోయినాయి. ఆ లాస్ట్ కన్నా ఉన్నాయి. అంతకంటే ఆ పక్క హనుమాన్ సిల్క్ శారీస్ దగ్గరకు ఉన్నాయండి బండ్లు అయితే. మొత్తం ఉదాహరణకు ఒకటి అయితే నిలబడిపోయినాయి. ట్రాక్టర్లు, టీచర్లు అన్నీ. అది మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఓకే, హనుమాన్ సిల్క్ శారీస్ దగ్గర నుంచి ఉంది. ఇదిగోండి టమాటా బండ్లు అయితే నిలబడిపోయినాయి. టైం అయితే 6 గంటలు అయితే కావస్తుంది బా. వీటి నుంచి పోతున్నాయి బండ్లు. వీటి నుంచి చూడండి బండ్లు అయితే లైన్ అయితే నిలబడిపోయింది. హెవీగా కాయ అయితే వచ్చింది. టమాటా బండ్లు అయితే మొత్తం నిలబడేశారు ఒక సైడ్కి. కొన్నిగా మార్కెట్లోకి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఒక బండి ఆగిపోయింది, ఏదో గవర్నమెంట్ వెహికల్ బండి. దానివల్ల కూడా కొంచెం ట్రాఫిక్ అవుతుంది. ఇదిగోండి వస్తున్నాయి బండ్లు, ఫుల్ ట్రాఫిక్. ఇవ్వండి కాయలు అయితే వెళ్తున్నాయి, ఫుల్గా పోతున్నాయి బా. కాయలు అయితే చాలా వరకు దిగుతున్నాయి బా. మదనపల్లి మార్కెట్కి రేట్లు తక్కువ ఉన్నా కూడా ధరలు అయితే కాయ ఇక్కడ చూపిస్తారండి లైన్ ఎంత ఉంటుంది ఏమి ఎట్లా అనేసి. అక్కడి నుంచే చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి ఏం అర్థం కదా. బా ఎక్కడి నుంచి బా టమాటా అంతా చూడండి. ఇక్కడ ఆగిపోయింది. ఇది గవర్నమెంట్ వెహికల్, ఇసుక లారీ ఏమో గిని టైర్ ఏమో పంచర్ అయిపోయినట్టుంది, ఆగిపోయింది. మరో పక్క చూసారు కదా టమాటా అంతా కూడా ఒక లైన్లో పెట్టేశారు. హనుమాన్ సిల్క్ శారీస్ నుంచి మీకు మార్కెట్ రెండో గేట్ వరకు మొత్తం అంతా కూడా టమాటా అంతా నిలబడిపోయిందబ్బా. ఒక లైన్లో అయితే పెట్టేసినారు, మొత్తం అంతా నిలబడిపోయింది. లాస్ట్ వరకు నిలబడిపోయింది చూడండి బండ్లు అన్నీ. లైన్ మొత్తం అన్నీ నిలబడిపోయినాయి. చూపిస్తాను రండి. ఫుల్ క్యూ నిలబడిపోయింది అబ్బా ఈరోజు స్టాక్ అయితే. పాటలో బొక్క, ఇల్లు బొక్క, ఏ అమ్మ సాకు 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 చూడండి ఎంత నిలబడిపోయిందో. అక్కడ బండ్లు, ట్రాక్టర్లు అన్నీ నిలబడిపోయినాయి బా. ఇప్పుడు చూడండి తెలుస్తుంది క్లియర్గా. ఫుల్గా నిలబడిపోయింది స్టాక్ అయితే. ఓకే బా, అది నిలబడిపోయింది.